ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 19. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యెహోషాపాతు అహాబు యొక్క వలలోనున్నాడు. అయినప్పటికీ నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రెండెనెను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ప్రాముఖ్యమైన విషయమునకు పూనుకొనక ముందు దేవుని ప్రవక్తల యొద్ద విచారణ చేయుట అతని అలవాటు. అహాబు కూడా ఈ విషయమునకు సమ్మతించెను. యెహోషాపాతు దేవుని ప్రవక్తలను గౌరవించునని అతనికి తెలియను. సంప్రదించుటకు 400 మంది అబద్ధ ప్రవక్తలను సిద్ధముగా నుంచెను. అందువలననే యెహోషాపాతు ఒక ప్రవక్త కొరకు అడుగుగానే అతడు 400 మందిని రప్పించెను. అహాబు తాను కూడా దేవుని యందు భయభక్తులు గలవాడును అభిప్రాయము కలిగించవలనని తలంచెను. అయ్యో, ఆ 400 మంది కూడా ఆత్మీయముగా గుడ్డివారే. అహాబుతో వారందరూ, దేవుడు మీతో కూడా నున్నాడు, మీరు యుద్ధమునకు వెళ్ళుడి, తప్పక జయమొందుదురు అనిరి. వారు రాజు యొక్క క్షేమమును గురించి పట్టింపు గలవారు కారు. ఈ రాజులు యుద్ధములో మరణించినా మరణించనిమ్ము, మాకేమి పట్టినది అని వారు తలంచిరి. చాలామంది బోధకులు ఈ అబద్ధ ప్రవక్తల వలెనున్నారు. నమ్మకముగా దేవుని వర్తమానం ఇచ్చుటకు వారు శ్రద్ధ వహించరు. ప్రజలు ఏ వర్తమానములను వినుటకు ఇష్టపడుదురో అట్టి వర్తమానములనే ఇచ్చెదరు. ప్రజల ఆదరణ పొందుటయే వారి అభిలాష. యెహోషాపాతు ప్రార్థన పరుడు గనక ఈ 400 మంది ప్రవక్తలు సరైన వారు కారని గ్రహించెను. అదే విధముగా ఆత్మీయులైన వారు బోధకుడు దైవజనుడో కాడో గుర్తుపట్టగలరు. యెహోషాపాతు వారి ప్రవచనమును వినగానే వీరు నిజమైన ప్రవక్తలని నేను అనుకొనను అని తనలో తాను అనుకొనెను. వీరు తప్ప వేరే ప్రవక్తలు లేరా అని అతడు అడిగెను. అప్పుడు మేకాయ పిలువబడెను. మేకాయ ఈసారి కూడా ఏమి చెప్పునో అహాబుకు తెలియను. అతడు తన పరివారములో ఒకని పిలిచి అతనితో, నీవు మేకాయ వద్దకు వెళ్ళి ఆ 400 మంది ఏమి చెప్పారో దానినే చెప్పుమని అతని చెవిలో చెప్పుమని చెప్పెను. ఈ దినములలో కూడా చాలా స్థలములలో బోధకుడు బోధించుటకు వెళ్ళక మునిపే అతనిని ప్రక్కకు పిలిచి ఏమి చెప్పవలెనో ఏమి చెప్పకూడదో చెప్పెదరు. వారి సలహా అతడు పాటించని ఎడల పర్యవసానము ఎదుర్కొనవలసి వచ్చును. ఇప్పుడైనను ఆ తర్వాతైనను దేవుని సేవకులైన మీరు ఇట్టి పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చును. నీ అడుగులను జాగ్రత్తగా గమనించుకొనని ఎడల నీవు పడిపోవలసి వచ్చును. అందువలననే ఎంతో గంభీరముగా ఈ హెచ్చరిక మాటలను నీ ఎదుటకు తీసుకుని రావలసి వచ్చినది. మేకాయ నమ్మకమైన దేవుని సేవకుడు. ఎంతో నమ్మకముగా అతడు దేవుని వర్తమానమును తెలిపెను. 16 నుండి 22వ వచనం వరకు. 400 మంది అబద్ధ ప్రవక్తల నోటిలో దేవుడు అబద్ధముడ ఆత్మ నుంచి ఉన్నాడని పలికెను. అతడు తన పరిచర్యను ఎంతో నమ్మకముగా ధైర్యముగా నెరవేర్చి ఉన్నాడు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.